మారుతి అనే పేరు గల ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్ల బండిలో ఇంటికి బయలుదేరాడు. అకాల వర్షం కురవడంతో బండి బురదలో కూరుకుపోయింది. అతడు ఆందోళన చెందకుండా బండి దిగకుండా ఆంజనేయుణ్ణి ధ్యానించాడు. స్వామి ప్రత్యక్షం కాగా బండిని బురదలోంచి తప్పించమని అడిగాడు. త్రేతాయుగంలో సీతమ్మను వెదిగేందుకు లంకకు ప్రయాణం, వారధి నిర్మాణం, అలా నేనెంత ప్రయత్నించానో ప్రయాస చెందానో నీకు తెలీదా? నా ప్రయత్నానికి శ్రీరామచంద్రుని కృప తోడైంది. అందువల్లే నాకు మంచి సేవకుడనే గౌరవంతో పాటు రాముడి అరుదైన ఆలింగనం దక్కింది. మరి నువ్వేమి బండి దిగకుండా, కాలు కదపకుండా, వానకు తడవకుండా నాతోని పని చేయించాలని చూస్తున్నావు? ఇదెక్కడి న్యాయం భక్త? ముందు నీ వంతు ప్రయత్నం చేస్తే నేను కూడా ఒక చెయ్యి వేస్తాను అంటూ అంతర్ధానమయ్యాడు. రైతు కళ్ళు తెరుచుకొని వెంటనే తన ప్రయత్నం మొదలుపెట్టాడు. భక్తుడి బండిని బురదలోంచి బయటకు వచ్చేలా చేశాడు హనుమంతుడు. కృషి లేనిది దేవుడైనా సహాయం చేయడు అంటూ